UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం, చెప్పండి. మకర రాశి వ్యక్తులకు హెచ్చు తగ్గులు, గ్రాఫ్ లాగా ఉంటుంది వాళ్ళకి. హెచ్చు తగ్గులు వాళ్ళ కెరియర్లో కానీ, కుటుంబంలో కానీ, విద్యార్థులకైతే పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, ఇట్లాగా వాళ్ళకి హెచ్చు తగ్గులు సూచిస్తున్నారు. ఆరోగ్య విషయంలో వివేకము, జాగ్రత్త అవసరము. అయితే కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవాళ్ళు, లేదా కడుపు సంబంధించిన రుగ్మతలు ఉన్న వాళ్ళకి డాక్టర్ సలహా తీసుకోవడాల్సిందిగా, కంపల్సరీ డాక్టర్ సలహా తీసుకోవాల్సిందిగా సూచన. కెరీర్ వారీగా చూసుకోదలుచుకుంటే నెల ప్రారంభంలో చిన్న చిన్న మార్పులు, బదిలీలు వస్తాయన్నమాట. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చివరి భాగంలో, అంటే సానుకూలమైన ఫలితాల కోసం అయితే కనుక వీళ్ళు ఏం చేయాలంటే గాసిప్స్కి దూరంగా ఉండాలి. ఎవరికి చెప్పడం కానీ, ఎవరు చెప్పిందైనా వినడం కానీ కొంచెం దూరంగా ఉండగలిగితే కనుక ఇది మనకి కెరియర్లో ఉపయోగపడుతుంది. అయితే మకర రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుందంటే, కెరియరు ఇప్పుడు వాళ్ళు దేనిలో అయితే ఉన్నారో అది వాళ్ళకి స్థిరము. వారు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటారో అది వారికి చివరి వరకు స్థిరంగా ఉంటుంది. ఇంకా మారాల్సిన పని లేదు. మారాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఒడిదుడుకులు కనపడతాయి. అది కూడా గాసిప్స్కి దూరంగా ఉండగలిగితే ఆ మాటల ద్వారా చెడు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఏంటంటే కార్యాలయంలో వీరికి ఒక 2-3 ఉంటారు చెడు చేసేవాళ్ళు. అది వాళ్ళకి తెలిసే ఉంటుంది. వారి దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందన్నమాట. తదుపరి వీరు స్థాన చలనాలకి సూచన కనబడుతోంది. ఉద్యోగంలో కానీ, లేదా అంటే ఉన్న ఇంటి నుంచి మారడం కానీ, లేదా ఉన్న ఊరు వదిలి వేరే చోటుకి వెళ్ళడం కానీ స్థాన చలనం అయితే కనపడుతున్నది అనమాట. విద్యార్థులకి ఈ మాసం చాలా గొప్ప మాసము. వారు ఏది తలబెట్టినా విద్యార్థులకి సక్సెస్ కనబడుతోంది. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆరోగ్య రీత్యా చెప్పాలి అంటే కనుక, అది ఇందాక ఊబకాయం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దగా చెప్పుకోదగినంత వీళ్ళకి ఏమీ ఇబ్బందులైతే లేదు. అంటే ఒడిదుడుకులైతే కెరీర్ గ్రాఫ్ పరంగా వెడుతున్నది. కెరీర్ కానీ ఏదైనా సరే, కుటుంబ పరంగా వాతావరణం చాలా బాగుంది. తర్వాత కొత్త కళలు ఏవైనా నేర్చుకోవాలని అనుకుంటే కనుక ఈ మాసం వారికి అనుకూలంగా కనపడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో వీళ్ళకి ఖర్చులు ఎక్కువ, ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది. ఖర్చులు చూసుకుని ఖర్చు పెడితే మంచిది. కానీ వీరికున్న గ్రహరాశులను బట్టి ఏంటంటే, ఏది అనవసరం ఖర్చో దానికే వీరు ముందు వెళ్తారు. ఎంత జాగ్రత్తగా పెడదామనుకున్నా అనవసరమైన ఖర్చు వైపే వీళ్ళకి మొగ్గు చూపించి అప్పుడు కనిపిస్తుంది అది అవసరమని. కానీ అది అనవసరమని వీరికి తర్వాత తెలుస్తుంది అనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఆచిచూచి చూసుకోవడం మంచిది. తర్వాత శని యొక్క తిరోగమనం వల్ల వీళ్ళకి ఏంటంటే ఆఖరి దశలో, అంటే ఆఖరి భాగంలో వీరికి అనుకోని ఆర్థిక లాభాలు దొరుకుతాయి. తర్వాత కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఒక విషయంలో వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్రని పోషించడం జరుగుతుంది. కుటుంబంలో కానీ, కెరీర్లో కానీ ఒక మంచి కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఆ తర్వాత వీరికి ప్రత్యేకంగా ఏదీ లేదు, సామరస్యంగా సామాన్యంగా వెళ్ళిపోతుంటుంది. ఖర్చు విషయంలోనే మాత్రం చూసుకోండి, అది అవసరమని అనిపిస్తుంది కానీ అది అవసరం కాదు, అక్కడ జాగ్రత్త పెట్టుకోండి. పరిహారంగా ఏం చెప్పడం జరిగిందంటే, శనీశ్వరుడికి సంబంధించిన ప్రీతికరమైన పనులు చేయాలి. తర్వాత ఏంటంటే శనీశ్వరుడి స్తోత్రాల్లో కూడా దశరథ కృత శని స్తోత్రం మాత్రమే చదవాలి. పిప్పలాద శని స్తోత్రం కాదు, దశరథ కృత శని స్తోత్రం వీళ్ళు చదవాలి. శనివారాలు పాటించాలి. పెట్టుకునైనా వినొచ్చు. ఇది దశరథ హృదయం పెట్టుకుని వినాలన్నమాట. శనివారాలు నియమాలు ఉన్నవారికి శనివారం నియమాలు పాటించాలి. ప్రత్యేకంగా ఏమీ పరిహారం అంటూ ఏమీ లేదు. ఇదే పరిహారంగా సూచించడం జరిగింది.
మకర రాశి వారు కూడా చాలా బానే ఉంది. చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న మార్పులు, బదిలీలు, మీరు పదోన్నతులు ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనే విషయం కూడా చెప్పారు. మీరు ఏ విషయాన్నైనా పాటించాలి అనుకున్నా, లేదా మీరు పరిహారాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా చెయ్యాలి అనుకున్నా, మీరు జాతకాల్ని పరిశీలించుకున్నాకనే పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే మీ రాశి, మీ నక్షత్రం ఏమిటి, మీరు ఎలా ఉన్నాయి, మీ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గ పరిహారం చేసుకుంటేనే ఫలితం బాగుంటుంది. మరి రఘుప్రియ గారి దగ్గర మీరు జాతకాలను చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మకర రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.